హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? నీళ్ళ చారు అండ్ ఆలూ ఫ్రై. రండి ప్రాసెస్ చూద్దాం. కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం. కావాల్సిన పదార్థాల్లో ఇదండి. ఫస్ట్ మనం ముందుగానే ఇట్లాగా చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల ముందు. తాలింపులోకి ఇంగువ అండ్ తాలింపు దినుసులు, నైఫ్ కట్ చేయాలి కాబట్టి, అండ్ పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, నెక్స్ట్ అల్లం కొంచెం ముక్క, ఎండుమిర్చి అండ్ రసం, ఉప్పు. సో ఇవి ఇంతవరకు రసంలోకి జస్ట్ ఆ రసంకి కాంబినేషన్గా మనం ఏం చేస్తున్నామంటే ఇవి ఆలూ ఫ్రై అనమాట. 3 ఆలు 3 మిర్చి చాలు. ఇంకా ఆనియన్ ఫ్రై కర్రీలో, ఈ ఆలూ ఫ్రై కర్రీలో ఆనియన్ వేస్తే ఏంటంటే అతుక్కుపోతుంది. సో ఈ 2 కర్రీస్ నేను ఆల్రెడీ ఆలూ ఫ్రై చేయడం చూపించాను కాబట్టి ఇది చూపిను. జస్ట్ ఈ రసం అంటే నార్మల్ టొమాటో లేకుండా నీళ్ళు చారని కూడా అంటారు ఆంధ్ర సైడు. సో ఇవి ఎలా చేయాలా అనేది నేను చూపిస్తాను మీకు. వచ్చేయండి. మర్చిపోయానండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి ధనియాలు అండ్ జీలకర్ర. ఈ 2 కంపల్సరీ అండి, మర్చిపోమాకండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం రండి. ఇలాగా చింతపండుని మనం రసం తీసి పెట్టుకోవాలండి. అండ్ ఈలోపు అల్లం కూడా మనం ఇలాగా చితక్ కొట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నా పర్లేదు, అల్లం ఇలా చితక్ కొట్టుకోవాలి. అండ్ ఎల్లిపాయ కూడా చితక్ కొట్టుకోవాలి. ఇవేంటంటే మనం దీంట్లో వేయము, ఇవి 1-2 ఇందులో వేసిన తాలింపులో వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోండి, మంచిది. అండ్ ఇంగువ కూడా మనకి ఆప్షనల్ అనమాట. ఈ ఇంగువ అనేది ఆప్షనల్, తాలింపులో వేసుకోవడం వేసుకోకపోవడం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఇలా మనం చింతపండు రసం తీసేసినాక నార్మల్గా ఏంటంటే మనం టమాటా ఉంటే టొమాటో వేసుకుంటాము. బట్ ఇక్కడ టొమాటో లేదు, ఓన్లీ టొమాటో లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలనేదే కాబట్టి ఇది. సో ఇవన్నీ మనం కారం వేయట్లేదు ఇందులో, కారం బదులు ఎండుమిర్చి వేస్తున్నాము. సో ఒక 3 నుంచి 4 అంటే మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు, మేమంటే తక్కువ వేసుకుంటామండి ఉప్పు కారాలు కొంచెం. అండ్ నెక్స్ట్ ఘాటుకో ఈ అల్లం కూడా. అండ్ నేను వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ ఇందులో 2 వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు ఎందుకని చెప్పి. అండ్ ఇందులో మనకు కావాల్సింది ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి. ధనియాలు జీలకర్ర ఎందుకంటే 2 మంచివే. జీలకర్ర అయితే ఇంకా మంచిది అరుగుదలకి. జీలకర్ర. సో ఇంకా ఇప్పుడు పసుపు ఉంది కదా, పసుపు ఒక హాఫ్ టీ స్పూను, హాఫ్లో హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేయడానండి, ఎక్కువ వేసుకోమాకండి. సో నాకు తెలియక చెప్తున్నాను. బట్ మా మమ్మీ వాళ్ళు అట్లా అనేటప్పుడు నాకు అట్లా అర్థమైంది, అంటే పసుపు కూడా ఎక్కువ వేయడం. నాకు తెలిసినంత వరకు పసుపు ఎక్కువ వేసుకోకూడదని అంటారు. బట్ ఐఎమ్ నాట్ షూర్, మీరు ఒకవేళ నేను తప్పు చెప్తే క్షమించండి. సో ఉప్పు మన టేస్ట్కి తగ్గంత వేసుకోండి ఉప్పుని. సో నేను ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాను, చేత్తో వేసుకుంటున్నా. మరి హైజీన్ లేదు అని అనద్దు, ఎందుకంటే స్పూన్ కనపడలేదు టైంకి. సో ఉప్పు వేసేసినాక ఇప్పుడు రసం పౌడర్ కూడా మీరు మీకు కావాల్సినంత వేసుకొని ఏం చేయాలంటే మొత్తం కూడా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాలన్నమాట, మరిగించాలి. ఇంకొకరిని చూపించాలండి. ఇదిగోండి ఈ ఎదవ చూడండి, వీడు అసలు ఈ చాకోగాడు నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు, నన్ను అస్సలు వదలడు అనమాట. ఎటెళ్తే అటు అన్నట్టు. వంటగదిలో ఉంటే వంటగదిలో, బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో, ఇట్లా ఉంటాడనమాట. చూడండి ఏం చేస్తున్నాడు. ఇలాగా స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ఏవైతే కలుపుకున్నామో అన్నీ ఇట్లా పొయ్యి మీద పెట్టేయాలన్నమాట. సో చూడండి మొత్తం ఇట్లా మంచిగా మరిగిపోవాలి. దీంట్లో టొమాటోలు ఉంటే టొమాటోస్ వేసుకోండి, బట్ నా దగ్గర టొమాటోస్ లేదు. సో మళ్ళీ ఒక అరగంట తర్వాత చూద్దాం మసిలినాక ఎలా ఉంటుంది ఏంటి. సిమ్లో పెట్టుకోండి ప్రస్తుతానికి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ 10 నిమిషాలు సిమ్లో పెట్టుకున్న తర్వాత మనకి కాగేటప్పుడు హైలో పెట్టుకోవచ్చు. సో ఇది చూద్దాం ఒక హాఫ్ అన్ అవర్ అంటే అరగంట తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ టైంలో ఆయిల్ వేసుకోవాలండి. మీకు కనిపిస్తుంది, నేను ఆల్రెడీ వేసేసాను ఆయిల్, చివరికి కనిపిస్తుంది చూడండి. సో కొంచెం లైట్గా వేసుకోవాలన్నమాట ఆయిల్ ఈ టైంలో అది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. సో తర్వాత మనం తాలింపు వేసుకొని తినేయచ్చు అండి. ఆలూ ఫ్రై రెడీ అవుతుందో పక్క నుంచి. ఇంకొక టిప్ ఏంటంటే
ఆలు అందరూ వేడి నీళ్ళలో వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది అంటారు, అలా ఏం అవసరం లేదండి. చన్నీళ్ళలో వేసుకొని తీసినా కానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. అండ్ ఇంకోటి, ఏ ఫ్రై కర్రీలో అయినా మీరు కారంలో అప్పటికప్పుడు ఎల్లిపాయి లైక్ ఒక 3-4 కొంచెం హెవీగానే తీసుకొని ఎల్లిపాయని దంచి ఆ కారంలో కలిపి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది ఒక టిప్, చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఫ్రై రెడీ అయిపోయిందండి, చూసేయండి. తర్వాత మనం ఈ చారు కూడా ఫిల్టర్ చేసుకొని, మంచి స్మెల్ వస్తుంది. చారు కూడా ఫిల్టర్ చేసేసుకొని మంచిగా పోపేసేసేద్దాం, చూపిస్తాను తర్వాత. ఫిల్టర్ చేసుకోవాలండి, ఫిల్టర్ చేసినాక పోపు వేసుకోవాలి, చూపిస్తాను. పోపు వేసినాక సర్వింగ్ బౌల్లో వేసుకొని తినేయడమేనండి. నెక్స్ట్ ఇంకొక వంటతో వస్తాను మీ దగ్గర. ఆగండి అండి, మళ్ళీ కొత్తగా చెప్పాలా? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అన్నీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. బాయ్.